అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి మా తోటి కార్పొరేటర్లకు మరియు అందరికీ, మా నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగా ఒక అధ్యక్షుడిగా నియమించబడ్డ ఒక మనిషి గురించి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆయన ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. మేమేదో పోయి దౌర్జన్యంగా కమిషనర్ని పిలిపించుకొని వర్కులు చేయి, అతని విమర్శలలో కానీ అతని ఆరోపణలో కానీ ఒక్కటి కూడా వాస్తవం లేదు. మా మేయర్ సురేష్ బాబు గారిని హైకోర్టు తొలగించిందని మాట్లాడటం జరిగింది. సురేష్ బాబు గారిని తొలగించింది హైకోర్టు కాదు, మీ కూటమి ప్రభుత్వం. మీ ప్రభుత్వం, మీరు కుట్రలు పన్ని తొలగించిన ప్రభుత్వం. హైకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది. 7వ తారీఖు వాయిదా వేశారు. అప్పుడే హైకోర్టే తొలగించిందని ఎలా చెప్తారు మీరు? మీ కూటమి ప్రభుత్వం మీ కుట్రలు పన్ని తొలగించిన దాంట్లో భాగంలో ఇది ఒకటి. రెండోది, మేయర్ అవినీతికి పాల్పడ్డాడు అని అన్నావు. మేయర్ అవినీతికి పాల్పడినట్టు ఎక్కడ ఏ లెటర్లో కానీ, విజిలెన్స్ ఎంక్వైరీలో కానీ, హైకోర్టులలో కానీ, కమిషనర్ పంపించిన దాంట్లో కానీ, మీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్లో కానీ అవినీతికి పాల్పడ్డాడని ఎక్కడ లేదు. ఒక రూల్స్ వ్యతిరేకంగా సురేష్ బాబు గారి హిందూ జాయింట్ ఫ్యామిలీ వర్కులు చేశారు అనే ఒక ఆరోపణ పైన మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంతవరకు ఇటువంటిది భారతదేశంలోనే ఎక్కడ జరగలేదు. మీరు ఒక వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్గా మీకు రాజకీయ భవిష్యత్తు కలగజేసింది సురేష్ బాబు. 2 పర్యాయాలు మిమ్మల్ని కార్పొరేటర్గా ఇచ్చినారు. మీకు చిన్న చౌకులో మమ్మల్ని సైతం పక్కన పెట్టి మీకు అగ్రతాంబూలం వేశారు. మీ 8 మందిలో ఒక 4-5, ఇప్పుడు జంప్ అయిన 8 మంది కార్పొరేటర్లలో ఒక 4-5 కార్పొరేటర్లకు మేయర్ సురేష్ బాబు గారు అయితే ఏమి, అంజాద్ బాషా గారు అయితే ఏమి, మిమ్మల్ని అగ్రతాంబూలం వేసి మిమ్మల్ని ముందుండి నడిపించారు. యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సింది మీ మీద కాదు, వాళ్ళ మీద పెట్టాలి. మేము ఎందుకు వాళ్ళనంత డెవలప్ చేసినావు, ఎందుకు వాళ్ళనంత ఇంపార్టెన్స్ ఇచ్చినామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సింది. అయితే మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఇది కూడా మేము వాళ్ళని క్వశ్చన్ చేయాలా. అటువంటి పరిస్థితుల నుండి మీరు ఈరోజు బయటికి వచ్చి మీ స్వలాభం కోసము, మీ వ్యాపారాల కోసము మీరు వెళ్ళి పార్టీలు మారి లబ్ధి పొందుతున్నారు. పొందండి, తప్పులేదు. అది రాజకీయ చదరంగంలో భాగంగా మీరు వెళ్ళండి. ఒక్క మేయర్ గారిని విమర్శించడం అనేది అత్యంత దారుణమైన విషయం. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం, పెద్ద ఇన్ని వర్కులు చేసినాం. స్కాచ్ అవార్డు తీసుకొని వచ్చాడు కమిషనర్ ఢిల్లీకి పోయి. తెలియదు అది మీకు? అది మీ ఇప్పుడు ఇచ్చింది బీజేపీ గవర్నమెంటే కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ వెరీ గుడ్ కార్పొరేషన్, డెవలప్డ్ బై కార్పొరేషన్ అని ఇచ్చింది. కమిషనర్ గారు పోయి ఢిల్లీ తీసుకొచ్చారు కదా. మరి డెవలప్మెంట్ జరగలేదంటే కమిషనర్ గారిని వెంటనే వెళ్ళి మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేయమని చెప్పండి. ఆయన ఇంటిపైనే చెత్త. అసంతృప్తి ఏదైనా ఉంటే కార్పొరేషన్ ఛాంబర్ వరకు చూసుకోవాలా. ఇంటిపైకి పోయి చెత్త, అసలు అది చెత్త కాదు. మీరేసింది కూడా ఇంతవరకు ఎవరు ఎక్కడ బయట ఎవడు చెప్పని మాట ఏంటంటే అది చెత్త కాదు వేసింది. ఒక హాస్పిటల్ వేస్ట్ అంతా ఎత్తుక చేశారు. ఒక హాస్పిటల్ వేస్ట్ను ఏదైతే ఎవరికైనా డిలీట్ చేసిన పొట్టలు, పేగులు అట్లాంటివన్నీ మీరు ఆపరేషన్ చేసిన వేస్ట్లు, తీసేసిన కాళ్ళు, అవి ఏం బొటన వేలు అవి తీసినారు కదా షుగర్ పేషెంట్లకు. అప్పుడు మేయర్ గారి మనవంది ఫోటోషూట్ జరుగుతుంది లోపల. ఒక మహిళగా ఆమె మేయర్ గారి సతీమణి ఎంత బాధపడి ఉంటుంది ఒకసారి ఆలోచించారా మీరు? ఆమె మహిళ కాదా? ఆమె పూజించి ఆమె తులసి చెట్టు పైన అంతా ఈ వేస్ట్ అంతా వేసి వచ్చారు. అది కాదా? ఆమె మహిళ కాదా? వాళ్ళ కూతురు మహిళ కాదా? వాళ్ళ కూతురు పుట్టిన మనవడి ఫోటోషూట్లో మీరు పోయి
ఫోటోషూట్ జరుగుతుంటే లోపల ఒక్కసారి ఆయన లేని టైంలో, మగవాళ్ళు లేని టైంలో, మహిళలు ఉండే సమయంలో ఒక్కసారిగా 40-50 మంది పోయి చెత్త రాళ్ళు వాళ్ళ ఇంటిపైన వేస్తుంటే వాళ్ళు ఆ రోజు ఎంత బాధపడి ఉంటారు. ఆ మహిళలు, వాళ్ళు మహిళలు కాదా? జయశ్రీ మహిళ కాదా? అప్పుడు కనపడని మహిళ ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎమ్మెల్యే గారిని ఇది చేయలేదు. పెట్టండి, మీరు కుర్చీలు ఆట అంటున్నారు. ఎస్, కుర్చీ కోసమే జరిగింది ఇది. మా ఇంటిపైన ఎప్పుడు మీరు రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా చైర్ వేసి ఉండాల్సిందంటారు. వేసాము, ఫస్ట్ మీటింగ్ వేసాము, గౌరవించడం అన్నీ జరిగింది. మేయర్ గారిపై ఇంటిపైన చెత్త వేసినప్పుడు మిగతా కార్పొరేషన్లన్నీ ఫోటోలు చూపించారు. రూల్ పొజిషన్ చూశారు మేయర్ గారు. ఎవరు పవర్ వాళ్ళు చూస్తారు. మీరెట్లా ఇప్పుడు రూల్ పొజిషన్ చూసి మేయర్ గారిని ఇరికిచ్చారు. మేయర్ గారు రూల్ పొజిషన్ చూశారు, అందులో తప్పేముంది? రూల్ ప్రకారం చూసి చైర్ బయటికి తీస్తారు. మా ఒక్క చైర్, మా చైర్తో మీకు 50% వచ్చింది. మొన్న మీరు పోయి ఎస్పీ బంగ్లాలో ఆగస్ట్ 15th రోజు చేసిన దాంతో ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మేము చేసింది కరెక్ట్ అని ప్రజలు తీర్మానాలు ఇచ్చారు. మీరు చేసే అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి ఒకటి చేస్తారు. ఈరోజు రాసి పెట్టుకోండి అందరూ. సిద్ధోటంకు, కడప నుండి సిద్ధోటంకు 10 నిమిషాల్లో చేరే విధంగా ఆ చల్మారెడ్డి పల్లె కొండను ఒలిచేస్తారు. వయా బాక్రాపేట అవసరం లేక, వయా బాక్రాపేటకు సిద్ధోటంకు అవసరం లే. మీరు 10 నిమిషాల్లో చేరే విధంగా ఆ కొండనంతా క్లియర్ చేస్తారు. కాబట్టి కడప ప్రజలు 10 నిమిషాల్లో సిద్ధోటం జరుపుకుంటారు. అదొక్కటి మీరు చేయబోయే డెవలప్మెంట్. ఈ కడప నగరంలో దాదాపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. దానిలో భాగంగా 2 సంవత్సరాలు కరోనా పోగా 3 సంవత్సరాలు కడప నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన మా జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా కడప మేయర్ సురేష్ బాబు గారికి, మా అంజద్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుతూ, కడప నగరంలో దాదాపు కొన్ని వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగితే కానీ టీడీపీ వారికి దురదృష్టాన్ని పరిపాలన మాదిరి కనిపిస్తుంది. కేవలం వాళ్లకు ప్రజల వద్దకు ఈ అభివృద్ధి విషయాలు చెప్పకుండా అభివృద్ధి జరగలేదు అన్నట్టుగా వాళ్ళు విష ప్రచారం మొదలుపెట్టారు. కాబట్టి మా జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్లో ఎంత అభివృద్ధి జరిగిందని తొందరలో జగనన్న అభివృద్ధి శోభాయాత్ర మొదలు పెడతామని, ఆ రోజున జంపైన 8 మంది కార్పొరేటర్లకు మీ డివిజన్లలో ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందో మేము కళ్ళు కట్టినట్టుగా అందరు కార్పొరేటర్లము మీ డివిజన్లో పర్యటించి ప్రజలకు తెలియజేస్తాం. సుబ్బారెడ్డి గారు ఏ పార్టీ నుండి గెలిచారో, సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళు ఎంటబడిపోయిన 7 మంది కానీ మొత్తం 8 మంది ఏ పార్టీ నుండి గెలిచారు అనేది ముందు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు మా మేయర్ గారు మీరు మీ కార్యకర్తలను మీరు పట్టించుకోలేదు, చేయలేదని అన్నందుకు మీరు మాట్లాడుతున్నారే. ఎన్నికల్లో ఏ బూతుల్లో ఎవరు పనిచేసే, ఏ బూత్కి ఇన్ఛార్జిగా పనిచేశారు, ఏ బూతులు ఎవరు మెయింటైన్ చేశారు అని చెప్పి అంతా మా దగ్గర లిస్ట్ ఉంది, మేము వాళ్ళకందరికీ న్యాయం చేస్తారు రాబోయే రోజుల్లోని మీరు చాలా క్లుప్తంగా ఆనాడే మీరు అక్కడ ఉన్నట్టు ఇంత బాగా చెప్తున్నారంటే గత ఎన్నికల్లో ఇక్కడ ఉండి అక్కడ పనిచేసినట్టు అర్థమవుతుంది. మీ 8 మంది టీం కూడా ఆ టీంకు మీరే బాస్గా కూడా వ్యవహరించినట్టు అర్థమవుతోంది. 8 మంది కార్పొరేటర్లు కూడా, ఎందుకంటే ఎంత క్లుప్తంగా చెప్తున్నారు. మా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఏ బూత్కు ఎవరు ఇన్ఛార్జ్గా వివరించారు, వారి పేర్లు వాళ్ళంతా ఉన్నాయి, వాళ్ళు ఎంత మెజార్టీ తెచ్చారు, వాళ్ళకందరికీ ఏం సాయం చేయాలి, మా ఎమ్మెల్యే గారి దగ్గర, మా వాసు గారి దగ్గర అంతా ఉంది. వాళ్ళు సరైన సమయంలో సరైన విధంగా సముచిత స్థానం కలిగిస్తామని చెప్పి నగర ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి గారు అంటున్నారే. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2వ డివిజన్ ఇన్ఛార్జిగా, 2వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. అంటే మీరు అప్పుడు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారా, లేక లోపాయ్ గారి ఒప్పందంగా తెలుగుదేశం పార్టీకి పనిచేశారా అనేది ఇప్పుడు మీ మాటల్లోనే తెలుగుదేశం పార్టీకి చేసినట్టు ఈ 8 మందితో కూడా మీరే చెప్పించినట్టు కూడా అర్థమవుతోంది. చర్చ వేసిన టైంలో మీరు టీడీపీ కాదు,
అప్పుడు అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు, పాత టీడీపీ వాళ్ళు ఎవరో చెప్తే చెత్త తెచ్చేశారు. ఆ చెత్త తెచ్చి వేసిన తర్వాత మనం అందరం చిన్న చౌక్ దగ్గర ధర్నా చేశారు. ఆ తర్వాత మరుసటి రోజు మేయర్ గారు ఒక అందరితో, మన కార్పొరేటర్లు అందరితో మీతో సహా అందరూ కూడా, అప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, అప్పుడు మిమ్మల్ని పిలిచారు. అందరినీ పిలిస్తే అందరి అభిప్రాయం మేరకు అప్పుడు మున్సిపల్ యాక్ట్ చట్టాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒక మేయర్ తప్ప వేదిక మీద ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ఉంది చట్టంలో అని చెప్పడంతో అప్పుడు ఏకాభిప్రాయం కోసం అందరిని అడిగితే మొట్టమొదటిగా మీరే గట్టిగా చెప్పిన వాళ్ళు, అన్నా మీకు ఇంత అన్యాయం జరిగితే చట్టంలో లేని చట్టంలో వాళ్ళకెందుకు అవకాశం కల్పించాలి, మీ ఎంట మేము ఉండాం, ఖచ్చితంగా మీరు కుర్చీ వేసే ప్రసక్తే లేదు అని చెప్పిన వాళ్ళలో మొట్టమొదటి వారు మీరే. పెట్టుకోండి, వాళ్ళు టీడీపీ నుండి పోయినాక, వైసీపీ నుండి పోయినాక చాలామంది కార్పొరేటర్లను చాలా విధాల ప్రలోభాలు పెట్టారు. మీకు ఇంత మొత్తం ఇప్పిస్తాం, మళ్ళీ మేయర్ కుర్చీ మేము కేవైసీం చేసుకుంటాం, మీలో ఎవరికైనా చేస్తామని చెప్పారు. కానీ అటువంటి మాటలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా చాలా నిబద్ధతతో కలిగిన వ్యక్తులు, చాలా క్రమశిక్షణతో ఉన్నారు. వీళ్ళు ఇటువంటి మాటలు వాళ్ళు కావాల్సినగా చెప్పుకుంటే ఏమయ్యేది కాదు. కానీ ఈ బుద్ధి ఇంత జరుగుతానే, వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇంత అరాచకం చేస్తానే, ఎంతమంది కార్పొరేటర్లు అట్టే నిలబడి ఉన్నారు. వీళ్ళ అరాచకాలకు ఇన్నిటికైతే ఏ బుద్ధో వాళ్ళ పంచం చేరాల్సింది. వాళ్ళకే సీనియర్లు లేదు, ఇంకొకటి లేదు అనుకుంటున్నారు. మూడు నాలుగు గ్రూపులు తయారయ్యారు. మేమంతా ఒకే గ్రూపు, ఒకే పార్టీ, ఒకే నాయకుడు. మాకంతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మాకు నాయకుడు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం మేమంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.